అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్రంలో నగర భేరి మోగింది. ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగారా మోగిందని చెప్పుకోవాలి. ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలు, ఏ మున్సిపాలిటీలు ఏ జిల్లాలలో ఎన్ని ఉన్నాయి, ఆ మున్సిపాలిటీలలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఇవన్నీ వివరాలు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. దాదాపు ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఎన్నికలు, 13వ తారీఖు నాడు ఇంకా 12 తారీఖు నాడు ఇంకా మిగిలిపోయిన ఏవైతే ఉంటాయో ఆ మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. 13వ తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను కూడా విడుదల చేస్తారు. రైట్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, మొన్న మనం చూసినాము సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఆ సర్పంచ్ ఎన్నికల కంటే ముందుగా ఒక అనౌన్స్మెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఏమని చేసిండు తెలుసా? జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగాల, ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడతా అని చెప్పేసి, తర్వాత ఏమైంది? ఇప్పుడు కనుక ఈ ఎన్నికలు పెడితే మొత్తం మీద గుర్తుల మీద గెలిచే ఎన్నికలు పెడితే అసలుకే ఎసరొస్తుంది అని చెప్పేసి ఈ గుర్తుల మీద గెలిచే ఎన్నికలను సైడుకు పెట్టేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను పోస్ట్ పోన్ చేసేసి ఓన్లీ సర్పంచ్ ఎన్నికలు పెట్టిండు. ఈ సర్పంచ్ ఎన్నికలలో దాదాపు ఏ విధంగా కాంగ్రెస్కు దెబ్బ తగిలిందో మనం చూసినాం. దాదాపు అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు. ఎక్కువ శాతము వాళ్ళకు 80 నుంచి 90% వాళ్ళు సర్పంచ్లను గెలుచుకుంటారు. కానీ ఈ తాప మాత్రము అధికార పార్టీకి 50 నుంచి 60% వస్తాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి 38 నుంచి 40% ప్రజలు. అంటే 2 ఏళ్లలోనే ఏర్పడ్డ వ్యతిరేకత ఇది. ఈ వ్యతిరేకత దృష్ట్యా ఊళ్ళ పొంట ఎన్నికలు పెడితే ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆయన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతే మనం వాళ్ళకు రైతు భరోసా పైసలు కానీ లేకపోతే ఈ రైతు రుణమాఫీ కానీ ఇది పెద్ద దెబ్బ పడే అవకాశం ఉన్నది అని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, నేను అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం గుడత పెడతా అని చెప్పేసిండు. ఇప్పుడు మనం చూసినాము కాంగ్రెస్ ఎమ్మెల్యే మొన్నొకటి మనం చూసినాము కళ్యాణ లక్ష్మి పైసలు కేసీఆర్ హయాంలో నెల రోజుల వ్యవధిలోనే ఆ పైసలు అందేటి, లేకపోతే పెళ్లికి ముందైనా అందేటి, పెళ్లి పత్రిక పెట్టిన తర్వాత పెళ్లి పందిట్లనే అందేటి, కొన్ని పెళ్లికి ముందు అందేటి, పెళ్లి అయిపోయినాక నెల 2 నెలల వ్యవధిలో అందేటి కళ్యాణ లక్ష్మి పైసలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పైసలు ఎప్పుడు అందుతున్నాయి తెలుసా? పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడుతురు, ఆ పిల్లల్ని సంఖ్యలు ఎత్తుకొని వస్తున్నారు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడానికి. ఇవాళ కూడా వీడియో వచ్చింది. రైట్, మొత్తం మీద జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతే అసలుకే ఎసరొస్తుంది అని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధం కావాలి అని చెప్పేసి పిలుపునిచ్చిండు. ఇదంటే కాంగ్రెస్ పార్టీలకు రెఫరెండం అట. ఓపెన్ ఛాలెంజ్లు విసురుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓపెన్ ఛాలెంజ్లు విసురుతా ఉన్నారు. ఈ ఛాలెంజ్లు అధికార పార్టీలు విసురుతున్న ముచ్చట చూస్తే గమ్మతనిపిస్తా ఉన్నది నాకు. తీవ్రమైన వ్యతిరేకత, ఆ వ్యతిరేకత దృష్ట్యా కోదండరామ్ కానీ లేకపోతే ఇటు సిపిఐ పార్టీలు కానీ దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కోదండరామ్ సార్కు రేవంత్ రెడ్డి మీద కోపం వస్తుందట. ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో సీట్లను తేల్చలేకపోతా ఉన్నారట. అటు సిపిఐ కూడా మేము పోటీ చేయాలనుకుంటున్నాం, మా సీట్ల సంగతి తేల్చుంటే సపోర్ట్ చేస్తలేరట. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సిపిఐతో కలిసి పనిచేయడం ఇష్టం లేదట. రైట్, ఇవైతే వైరల్ అవుతా ఉన్నాయి. మొత్తం మీద మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ 116 మున్సిపాలిటీలలో ఇది మొత్తం ఒకటే విడతలో జరగనున్న ఈ ఎన్నికలు. ఈ ఒక్క విడతలో 11వ తారీఖు ఎన్నికలు అయిన తర్వాత 13వ తారీఖు ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ను విడుదల చేస్తారు. రైట్, ఏ మున్సిపాలిటీలలో ఎన్నికలు అవుతా ఉన్నాయి, ఆ 116 మున్సిపాలిటీలైంది, అది ఏ జిల్లాలో ఉంది, ఇటు పోతే ఈ 7 కార్పొరేషన్లు ఏవి అని చెప్పేసి అవన్నీ చదువుకుందాం. ముందుగా కార్పొరేషన్ల గురించి చదువుకుందాం. రైట్, ఇవి 7 కార్పొరేషన్లు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ద మున్సిపల్ కార్పొరేషన్, నెంబర్ ఆఫ్ వార్డ్ మెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. మనకు వివరాలు కనబడతా ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. కరీంనగర్లో వచ్చేసి 66 వార్డులు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా వచ్చేసి రామగుండం, ఇది 60 వార్డులు ఉన్నాయి. నిజామాబాద్ చూసుకున్నట్లయితే నిజామాబాద్ 60 వార్డులు. మహబూబ్ నగర్ వచ్చేసి 60 వార్డులు. మంచిర్యాల 60 వార్డులు.
భద్రాద్రి కొత్తగూడెం 60 వార్డులు, నల్గొండ 48 వార్డులు, మొత్తం 414 వార్డులు, 7 కార్పొరేషన్లలో ఉన్న వార్డులు ఇవి. ఈ 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. రైట్, ఇక్కడ కనబడతా ఉన్నది ఇవి కార్పొరేషన్. ఇవి 7 కార్పొరేషన్లు: కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ. ఇవి కార్పొరేషన్కు సంబంధించిన వివరాలు. రైట్, ఇక మున్సిపాలిటీలకు చూద్దాం. మున్సిపాలిటీలు వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చేసి ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూర్, పోచంపల్లి, యాదగిరిగుట్ట. ఇక్కడ ఆలేరులో 12 వార్డులు, భువనగిరిలో 35 వార్డులు, చౌటుప్పల్లో 20 వార్డులు, మోత్కూర్లో 12 వార్డులు, పోచంపల్లి 13 వార్డులు, యాదగిరిగుట్టలో 12 వార్డులు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీలు. ఇక ఈడ సూర్యాపేట చూసుకున్నట్లయితే హుజూర్ నగర్లో 28 వార్డులు, కోదాడలో 35 వార్డులు, నేరేడు చెర్ల 15 వార్డులు, సూర్యాపేట 48, తిరుమలగిరిల 15 వార్డులు. ఇది సూర్యాపేట డిస్టిక్. ఇటు నల్గొండ చెండూరు 10 వార్డులు, చిట్యాల్ 12 వార్డులు, దేవరకొండ 20 వార్డులు, హాలియా 12 వార్డులు, మిర్యాలగూడ 48, నల్గొండ నందికొండ 12 వార్డులు. ఈ నందికొండకు సంబంధించి ఇవి. రైట్, ఇక ఇక్కడ డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్ భూత్పూర్ వచ్చేసి 10 వార్డులు, దేవరకద్ర వచ్చేసి 12 వార్డులు. ఈ నారాయణపేట డిస్టిక్ వచ్చేసి కోస్గి 16, మద్దూరు 16, మక్తల్ 16 వార్డులు, నారాయణపేట వచ్చేసి 24 వార్డులు. జోగులాంబ గద్వాల్ అలంపూర్ 10 వార్డులు, గద్వాల్ 37 వార్డులు, ఇదేంటిది ఐజా 20 వార్డులు, వడ్డేపల్లి 10 వార్డులు. ఈ వనపర్తికి వచ్చేసి అమర్చింత 10 వార్డులు, ఆత్మకూరు 10 వార్డులు, కొత్తకోట 15 వార్డులు, పెబ్బర్లు 12 వార్డులు, వనపర్తి 33 వార్డులు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 116 మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. 116 మున్సిపాలిటీలకు సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైట్, ఇక్కడ నాగర్ కర్నూలు వచ్చేసి కల్వకుర్తి 22, కొల్లాపూర్ 19, నాగర్ కర్నూలు 24. ములుగు జిల్లాకు వచ్చేసి ములుగులో 20 వార్డులు. ఇక్కడ టోటల్ వచ్చేసి మనకు 2582 అన్నట్టు. డిస్టిక్ 32 జిల్లాలకు కలిపి 116 మున్సిపాలిటీలకు కలిపి 2582 అన్నట్టు. ఇక్కడ సిద్దిపేటకి వచ్చేసరికి చేరియాలు 12 వార్డులు, దుబ్బాక 20 వార్డులు, గజ్వేల్ 20 వార్డులు, ఉస్నాబాద్ 20 వార్డులు. ఇక సంగారెడ్డికి వచ్చేసి ఆందోళ్, జోగిపేట 20, గదపోదారం 18, గుమ్మడిదల 22, ఇంద్రేశం 18, ఇస్నాపూర్ 26, జిన్నారం 20, కోహిర్ 16, నారాయణఖేడ్ 15, సదాశివపేట 26, సంగారెడ్డికి వచ్చేసరికి 38, జహీరాబాద్ 37. ఇవన్నీ వివరాలు. ఇక మెదక్ చూసుకున్నట్లయితే మెదక్ 32, నర్సాపూర్ 15, రామాయంపేట 12, తూప్రాన్కి వచ్చేసరికి 16. ఇట్లా మొత్తము 116 మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలు, జిల్లాలకు సంబంధించిన మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలు. వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికి కొడంగల్ 12, పరిగి 18, తాండూరు 36, వికారాబాద్ 34. ఈయన మేడ్చల్ మల్కాజ్గిరికి వచ్చేసరికి ఆలియాబాద్ 20, మూడు చింతలపల్లి 24, ఎల్లంపేట 24, నిజామాబాద్ ఆర్మూర్ 36, భీమ్గల్ 12, బోధన్ 38. కామారెడ్డికి వచ్చేసరికి బాన్సువాడ 19, బిచ్కుంద 12, కామారెడ్డి 49, ఎల్లారెడ్డి 12 వార్డులకు సంబంధించి ఈ వివరాలు. రైట్, ఇక నిర్మల్కి వచ్చేసరికి బైన్సా 26, ఖానాపూర్ 12, నిర్మల్ 12, కొమురంభీం ఆసిఫాబాద్ 20, కాగజ్ నగర్ 30. మంచిర్యాలకు వచ్చేసరికి బెల్లంపల్లి 34, చెన్నూరు 18, క్యాతన్పల్లి 22, లక్షెట్టిపేట 15. ఇటు రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి ఆమన్గల్ 15, చేవెళ్ళ 18, ఇబ్రహీంపట్నం 24, మొయినాబాద్ 26, షాద్ నగర్ 28, శంకర్పల్లి 15. ఇంకా 2 పేజీలు ఏమో ఉన్నాయి. రైట్, ఇక్కడ
జయశంకర్ భూపాలపల్లికి వచ్చేసరికి భూపాలపల్లి 30, కరీంనగర్ చొప్పదండి 14, హుజురాబాద్ 30, జమ్మికుంట 30, జగిత్యాల్ ధర్మపురి 15, జగిత్యాల 50, కోరుట్ల 33, మెటిపల్లి 26, రాయికల్ 12. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసరికి సిరిసిల్ల 39, వేములవాడల 28. ఇక్కడ మధ్యలో మర్చిపోయినామా రైట్. పెద్దపల్లి మంతని 13, పెద్దపల్లి 36, సుల్తానాబాద్ 15, ఖమ్మం వచ్చేసరికి ఏదులాపురం 32, కల్లూరు 20, మధిర 22, సత్తుపల్లి 23, వైరా 20. నేను 20 నెంబర్లు చదివేటి అన్ని వార్డు నంబర్లు అన్నట్టు, వార్డు ఎన్ని వార్డులు ఉన్నాయి ఏం కథ అన్నట్లు, ఇక్కడ ఒక మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయని. భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసరికి అశ్వరావుపేట, నేమ్ ఆఫ్ ది మున్సిపాలిటీ వచ్చేసి అశ్వరావుపేట 22, ఎల్లందు 24. ఇక ఆదిలాబాదు 49 వార్డులు అన్నట్టు. జనగానికి వచ్చేసరికి జనగాన 30, స్టేషన్ గన్పూర్ 18, వరంగల్ నర్సంపేట 30, వర్ధన్నపేట 12, హనుమకొండ పరకాల్ 22, మహబూబాబాదు దోర్నకల్ 15, కే సముద్రం 16, మహబూబాబాద్ 36, మరిపేడ 15, తొర్రూరు 16. ఇట్లా మొత్తం ఇప్పుడు 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ మున్సిపాలిటీలలో ఎన్ని వార్డులు ఉన్నాయి ఏం కథ అనేది మొత్తం చదువుకున్నాం రైట్. ఎటకేలకు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నగారా మోగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. అయినప్పటికీ మున్సిపాలిటీలు ఇంకా 2.5 ఉంటాయి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 2.5 ఏళ్ళకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. 5 ఏళ్ళు దేనికైనా 5 ఏళ్ళు కాల పరిమితి కాబట్టి మొత్తం మీద మళ్ళీ ప్రభుత్వం మారినాక కూడా 2.5 ఏళ్ళు ఉంటుంది. ఈ 2.5 ఏళ్లలో ఏం చేసింది లేదు కాంగ్రెస్ పార్టీ. ఆలోచన చేసుకోవాలి ప్రజలు. ఒకసారి మోసపోయినరు, ఒకసారి మోసపోతే మోసం చేసిన వాళ్ళకి తప్పవుతుంది, మళ్ళా మోసపోతే మోసపోయిన వాళ్ళకి తప్పవుతుంది. ఎందుకు తెలుసా? గొర్రె కదా కసాయి వారిని నమ్మినట్టు మనం మంచి చేసేటోళ్ళని నమ్మాలి, కానీ మంచి చేసేటోళ్ళని ఎట్లా తెలుస్తుంది అంటే కంపారిజన్ చేసుకోవాలి. అప్పుడు ఎట్లా చేస్తారు, ఇప్పుడు ఎట్లా చేస్తారు, ఇక మీద వచ్చేటోళ్ళు ఎట్లా చేస్తారు అనేది కంపారిజన్ చేసుకోవాలి. కంపల్సరీ ప్రజలు ఆలోచన చెయ్యాలి. మీ ఓటు హక్కు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలి. మీకు మంచి పాలన అందించే పాలకులను ఎన్నుకునే శక్తి మీ చేతులలోనే ఉన్నది కాబట్టి ఇప్పటికైనా జర ఆచితూచి అడిగేయండి, ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇలా కొన్ని అనుచిత కార్యక్రమాలకు ప్రలోభ పెడితే తలొగ్గితే రేపు ఏ పని కాకుండా పోతుంది. ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయి అని నిలదీయండి. కంపల్సరీ నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టుకొని వాళ్ళు మోసం చేసిరు కాబట్టి. ఓట్లకు వచ్చిన వాళ్ళను మీకు ఏ హామీలు ఇస్తామని చెప్పేసి అన్నారో ఆ హామీలు ఏమైనా కంపల్సరీ నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే నిలదీస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజలలో తిరగలేని పరిస్థితి. ఆ సర్పంచ్ ఎన్నికలలోనే పాపం తీవ్రమైన వ్యతిరేకత, మర్రబడ్డరు, తువ్వాలో ఇటుకబిడ్డ పెట్టినట్టు కొట్టినట్టు చేసిండ్రు ప్రజలు. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులు. ఎప్పటికైనా ప్రజలను మనం మోసం చేసినామని చెప్పేసి ఇలా విర్ర వీగొచ్చు, కానీ రేపు వాళ్ళ తిరుగుబాటును మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి పాలకులు కూడా యాది పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.